ఇతిహాసం అంటే ఈ విధంగా జరిగింది అని. అహం నుండి అణుబాంబు వరకు ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్న అలాంటి ఇతిహాసాలు మన రామాయణ మహాభారతాలు. యుగాలుగా ప్రతి కథలో మనిషి ఎదుర్కోలేని విపత్తు వచ్చినప్పుడు ఆ ఇతిహాసాలు జ్ఞానంగానో, సలహాగానో, వ్యక్తిగానో, వైద్యంగానో వచ్చి పరిష్కారమయ్యాయి. రెండు 232 BCE లక్షల మందిని చంపి కళింగని గెలిచిన సమ్రాట్ అశోకుణ్ణి ఒక్క ఆలోచన ఓడించింది. అదే పశ్చాత్తాపం. తాను సాధించింది గెలుప, ఓటమా అర్థం కాలేతనికి. ఆలోచన నుండి ఒక నిర్ణయం వెలుగు చూసింది. తను రహస్యంగా సంపాదించిన ఈ దైవశక్తి వల్లే ఇంత నష్టం జరిగిందని, అది తనలో ఉండకూడదని ఆ శక్తిని 9 గ్రంథాల్లోకి పంపించాడు. ఆ 9 గ్రంథాలని అర్హత ఉన్న యోధులకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. అష్టసిద్ధులున్న 8 గ్రంథాలని సామర్థ్యం ఉన్న యోధులకిచ్చి, అమృతమున్న 9వ గ్రంథాన్ని భవిష్యత్తును చూడగలిగే మహర్షులకిచ్చాడు. వాటిని మానవ జాతి సంరక్షణకు రహస్యంగా వాడమని ఆదేశించాడు. తరతరాలుగా ఆ 9 యోధులు తమ బాధ్యతని తరువాత తరం యోధులకు అప్పగిస్తూ వచ్చారు. ప్రపంచంతో పాటు చావును గెలిచే జ్ఞానమున్న ఆ గ్రంథాలని సొంతం చేసుకోవాలని గ్రీకు, పోర్చుగీసు, మంగోలియన్, మొఘలుల నుండి హిట్లర్ వరకు ఎంతో మంది శక్తి ఉన్న నాయకులు దానికోసం వెతికించినా ఎవరూ పొందలేకపోయారు. కానీ ఈ తరంలో ఆ దైవ గ్రంథాల శక్తితో భవిష్యత్తుని చీకటి చేసే ఒక కోరిక పట్టింది. ఆచార్య, అంబిక గత 48 గంటల నుండి ధ్యానంలో ఉంది. అంటే ఏదో ప్రమాదం చూస్తోంది. మనిషి 9 మంది యోధులతో సమావేశం జరగాలి.
ఆపద రాబోతోంది. దాన్ని మనం ఆపలేం. అది నీ తంత్రవనంలో మొదలై అన్ని గ్రంథాల స్థానాలకి వ్యాపిస్తుంది. ఇలా జాగ్రత్త పడ్డం కన్నా వాళ్ళని ఎదుర్కోవడం తెలివైన పని. ఎదుర్కొని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. నేను చెప్పేది జాగ్రత్త కాదు, జరగబోయేది. నేను కాపాడుతున్న గ్రంథానికి తంత్రమే కాదు, నేను తయారు చేసిన సైన్యం కూడా కాపలా. మొదటి యోధుడి మాటే మా మాట కూడా. Women नहीं सुनताई हमारे पास भी सेना छू उलस तो ये आर्मी ఇక్కడ ఏ సైన్యం లేనిది మీ 9వ గ్రంథానికి. చెప్పడం నా ధర్మం, ఆ పైన మీ వివేకం. స్వస్తి. 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 అంబిక వెళ్ళిపోతున్నారు. మరోసారి చెప్పు చూడమంటారా? అహం ఉన్నప్పుడు మెదడే కాదు, చెవులు కూడా పనిచేయవు. మరిప్పుడు ఇదేలా? ఒకే ఒక మార్గం ఉంది. నేను కైలాస పర్వతానికి వెళ్ళాలి. కడుపులో బిడ్డతో కైలాస పర్వతానిక ఎలా వెళ్తారు? ఎవరి కోసం వెళ్తారు? అగస్త్యముని 4 యుగాలు చూసిన చిరాయు, రాముణ్ణి సైతం నడిపించిన త్రికాల జ్ఞాని, शरणागति मंजिरं करुणामय रंजनं दुरितहर शंभोरम्. ప్రమాదం నిజం. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు. పరిష్కారం యుగాల వెనక దాగుంది. అది శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. रामं कनपरिरणबाणं संभवाय. అదే మిరాయ్. దాన్ని నేను తీసుకొస్తాను. దారి చెప్పండి మహాయోగి. దాన్ని నువ్వు చేరుకోలేవు. చేరుకునేవారెవరు? ఆ పరిష్కారం కోరుకునేది ఒక మహాత్యాగం. ఏ త్యాగానికైనా సిద్ధం మహాయోగి. నేను అడగబోయే ఆ త్యాగం నీ పేగు తెంచుకొని పుట్టే పాసం అంటే సిద్ధపడతావా? ఎందుకంటే పుట్టబోయేవాణ్ణి తల్లి కాదు, పరిస్థితులు పెంచాలి. ఆ ఆయుధాన్ని చేరుకునేవాణ్ణి అడుగడుగునా ప్రకృతి పరీక్షిస్తుంది, శిక్షిస్తుంది, శిక్షణ ఇస్తుంది. జీవితం కొట్టే దెబ్బల్ని తట్టుకొని నిలబడాలి. ఆ కష్టాలే యోగిలా, యుద్ధం ఎదుర్కొనే యోధుడిలా మలుస్తాయి. వీడే ఎందుకు? నరక యాతన అనుభవించే సమయంలో మనిషి చేయలేని ప్రయాణం చేసొచ్చాం. నీలాంటి మహాసంకల్పమున్న యోధురాలి అంశే ఈ ఆపదను ఆపగలదు. విధి
అలాంటి వాడిని ఆశీర్వదించగలదు. ఈ కన్నీళ్లు, ఆవేదన అంగీకారమా? అంగీకారం. ఆదియోగి, నీదే ఆజ్ఞ, నీదే దయ. జైత్రేయ. జైత్రేయ. ఆచార్య, మన వర్గాన్ని నడిపించే అంబిక ఆశ్రమాన్ని విడిచిపెట్టి 24 ఏళ్ళవుతోంది. గత 24 ఏళ్లుగా ఆమె ఏదైతే చూసిందో అదే జరుగుతుంది. ఒక తాంత్రిక శక్తి ఇప్పటికే 6 గ్రంథాలు సొంతం చేసుకుంది. అది 9వ గ్రంథం చేరకుండా మనం ఆపాలి. ఎవరా తాంత్రిక శక్తి ఆచార్య? మనిషి ఎదుర్కోలేని అసుర శక్తి మహాబీర్ లామా. ఆరు గ్రంథాలు దోచుకున్న అతని అంతిమ ధ్యేయం మనం కాపాడే 9వ గ్రంథం. ఎందుకంటే 9లో అమృతం వాడాలంటే అన్ని గ్రంథాలు ఒకే దగ్గరుండాలి. అది ఎట్టి పరిస్థితిలోనూ అతనికి దొరకకూడదు. అది దొరికితే ఆ తాంత్రికుడు దేవుడవుతాడు. ఇలాంటి శక్తిని మనమెలా ఆపగలం ఆచార్య? ఆపగలిగేది మనం కాదు. అంబిక దీనికి పరిష్కారం 24 ఏళ్ల క్రితమే రాసింది. 24 ఏళ్ల తర్వాత నా కొడుకును వెనక్కి తీసుకురండి. అంటే మీరు వెనక్కి తిరిగి రారా? వాడొస్తే నేనొచ్చినట్టే. అశోకుడి శాసనాన్ని కాపాడేవాడు, మీరాయిని చేరుకునేవాడు అతనే. ఆ పరిష్కారం తీసుకురావడానికి అంబిక హెచ్చరించిన ప్రమాదం జరగడానికి మిగిలింది 3 వారాలే. ఇదిగో వారణాసిలో ఉన్న అనాథల లిస్టు. అందులో వేద అనే పేరు ఉందేమో చెప్పగలరా? ఉన్నాడా? కానీ చెప్పాలంటే కొంత ఖర్చు అవుతుంది మరి. వేద, హరిశ్చంద్ర ఘాట్. నువ్వు నన్ను చదివే అవసరం లేదు. నువ్వు వెతికేవాడు నాతోనే పెరిగాడు.
వాడి ఆలోచన అడుగు సరైనదే. వాడి దృష్టి ప్రత్యేకమైనది. బాబా ఆ చుక్కలు నన్ను తూర్పు వైపుకి వెళ్ళమంటున్నట్టున్నాయి. కాశీ నుండి కలకత్తాకి. సార్ 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 బూజేచి భయ్యా, కాశీ నుంచి వచ్చిన వేద గురించి అడిగితే ఇక్కడందరూ మీకే తెలుసన్నారు. వారణాసి వేద కోల్కతా వచ్చిన కొత్తలో చాలా సంవత్సరాలు ఇద్దరం కలిసే బొగ్గమేటోళ్ళం. జోబులో పైసా లేకపోయినా దిల్ ఖుష్ ఉండేటోడు. 10 ఏళ్ల ముందు అనుకుంటా. అరే మామా, బొగ్గు అమ్మి అమ్మి ఫేస్ కలర్ పోతుందిరా. బొగ్గు రంగు మార్చలేం కదా మాము. అందుకే ప్లేస్ మారుద్దాం. ప్లీజా, ఎక్కడికి వెళ్తావురా? ఆ చుక్కలు నన్ను అలా దక్షిణం వైపు వెళ్ళమంటున్నాయిరా. దాస్ డాడ్ వచ్చిందంటే ఈ స్క్రాప్ వేదాడు పని అయిపోయినట్టేరా. ఇంకి పింకి సుమంగాడు డౌన్కి. ఈ ఒరిజినల్ కన్నా బాగున్నాయంట్రా. బయటదే టాక్. దాస్ డాడీకి నచ్చిందంటే మామూలు విషయం కాదు. గుచ్చి, ఫెండి, లూయి విటాన్, బాల్మెన్, లోకల్, ఫారెన్, ప్రీమియం, బాబా బాబా, లిక్కరు, బట్టలు, బ్యాగులు, ఫోన్లు, వాచీలు, ల్యాప్టాప్లు, దేన్నొల్లారా అన్ని ఫేక్. పెట్టిన పేరు రీమేక్. ఇవన్నీ చేసావు. నా దగ్గర కొన్న గాంజా రీమేక్ చేసి నాకెవడం ఏంట్రా? నా ఒరిజినల్ మాల్ ఎక్కడ? సారీ డాడీ, చేయి జరిపింది. కొత్తిమీర కట్టేంట్రా? అది వాడే డాడీ, గాంజా రీమేక్ చేసింది. నీ కట్ట నాకెందుకురా? నా గాంజా ఏది తెరి. ఈ పరదా ఏంటి? వాడికి నాకు పెళ్లి జరుగుతున్నా మండ తీయండి. ఎక్కడి నుండో నా ఇలాకాకొచ్చి నా మాలే కొట్టేస్తావురా? ఒరిజినల్ మాల్ బతావ్, నైతో స్క్రాప్ యార్డ్ శంషాన్ ఘాట్ అయిపోద్ది. డిజిటలోస్ స్టార్ట్ మ్యూజిక్. क्या रे, ये स्क्रैप गार्ड म्यूजिक शुरू किया? आओ रा, डिकिरी डिकिर रा, डिकिरी डिकिर, डिकिरी डिकिर. సునో డాడీ, చెట్టు ఎక్కడ పెరిగితే అదే దాని ఇలాకా. దేశం మొత్తం నా ఇలాకా. ఒక్కసారి వేద కన్ను పడ్డాగా మాల్ దొరికేదే లేక. నీ నెంబర్ ఏకైతే నా నెంబర్ 420. దందా అంటే తోడా లేనా తోడా దేనా హోతా. శవాల మీద సిల్లరేరుకోవటం హోతా. నే సమझे तो डैडी डैडी నల్ల మందు. Oh my tiger shroff. हट तेरी जैक्स. ओके नाइस प्रोसीड. ये कान में रीडे डालता कच्चे कुबा मोतबारी करे तो कैसा चिच्चा. ओह माय गॉड मैन. అబ్బాయి మన కళ్ళు తింటాడు, మొత్తం చెక్కేస్తాడు గురు. ఒక్కొక్కళ్ళు వస్తారేంట్రా బండ? అందరూ ఒకేసారి తప్పించుకోండి.
సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ వావ్. ఈ డీజే మేరా దిమాగ్ ఖరాబ్ కర్ రहा. ముందు వెళ్ళి వాడి వైర్ కట్ చేసండి. ఏ పిల్ల మర్రాజం అన్నయ్య ఏంటి మేము ఫస్ట్ కాపీ నువ్వు ఎక్కడం కాపీయా? అవునన్నయ్య. నీ బ్లెస్సింగ్ తీసుకో అన్నయ్యా. देख कानबेरी दे दाता कच्चे कुआ मोतबारी करे तो कैसा चिचा వెరీ బ్యాడ్ ఫీలింగ్. అది దాస్ డాడీ మాల్రా. హైదరాబాద్ లో నువ్వు ఏడ దాచినా అది నా కాడికే రావాలి. ఇక్కడ ఏది నీది కాదు రెడీ. అన్ని